హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో అయితే మండే రోజు మార్నింగ్ ఇంట్లో పూజ, అలానే మార్నింగ్ లేచిన తర్వాత ఉండే క్లీనింగ్స్ ఇవన్నీ కూడా మీతో పాటు షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగే 6కి అయితే లేస్తున్నాను అనమాట. లేచిన వెంటనే ఫస్ట్ బయట వైపున అంతా కూడా నీట్గా తుడిచేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బయట వైపున అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఈ సోఫా సెట్ అన్నీ సెట్ చేసి అయితే పెట్టేశాను. బెడ్రూమ్లో బెడ్ అయితే తర్వాత చేస్తానన్నమాట. ఇంకా మా ఆయన మా బాబు అయితే పడుకొని ఉన్నారు. ఇంక ఈ టీవీ యూనిట్ ముందు ఇవన్నీ కూడా ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇలానే ఉంటుంది. ఇంకా అలా ఒకసారి ఇవి కూడా నీట్గా ఎక్కడొక్కడ సెట్ చేసి పెట్టేసి మా బాబు బొమ్మలన్నీ కూడా ఒక బాస్కెట్లో వేసి అయితే పెట్టేస్తాను. ఇంకా తర్వాత ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని మాపింగ్ అయితే చేస్తాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంక ఇల్లంతా మాపింగ్ అయితే చేస్తాను కదా. ఇంకా బయట వైపున అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే డైలీ వేసుకుంటాను అనమాట ఇంటి బయట వైపున. ఇంకా ఆల్రెడీ ఇది షార్ట్ అయితే షేర్ చేసుకున్నాను ఏ విధంగా వేసాను అన్నది. గేట్ బయటను కూడా వేసాను, కాకపోతే తర్వాత వేసాను అనమాట. ఇంటి ముందు ఇక్కడైతే గుమ్మం ముందు వేసాను, తర్వాత గేట్ వైపున అయితే వేసాను. ఇలా సింపుల్గానే ఉంటాయి, డైలీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట చిన్న చిన్న ముగ్గులు. నేను కూడా మధ్యలో యూట్యూబ్లో చూసుకుంటూ వేస్తూ ఉంటాను. ఇంకా అలా సింపుల్గా చూడడానికి కూడా నిండుగా కనిపిస్తుంది కదా. ఇంక ఇలా ముగ్గది వేయిపోయిన తర్వాత ఇంకా పూజ రూమ్లోకి వచ్చి సామాన్లు అన్నీ తీసేసి, ముందు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి, పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. ఇంకా పూజ సామాన్లు అవి క్లీన్ చేయడానికి ఇంతకుముందు అయితే పితాంబరి ఉండేదనమాట. ఇంకా దాంతో క్లీన్ చేస్తాను. మధ్యలో మా ఆయన ఒకసారి పెద్ద ప్యాకెట్ ఇస్తారు, ఇంక అది మెల్లగా అవగొట్టేసాను. ఇంక ఇప్పుడైతే ఈ విధంగా ఎర్రమట్టి అలానే చింతపండు వేసి అయితే నీట్గా క్లీన్ చేస్తాను. ఇవైతే మనకి నల్లగా అవ్వవు అనమాట తొందరగా. పితాంబరితో అయితే మనం క్లీన్ చేస్తే నెక్స్ట్ రోజుకే కొద్దిగా నల్లగా అయిపోతాయి. ఎర్రమట్టి చింతపండుతో అంత వేగంగా నలుపు రాదు. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాటర్ మార్క్స్ అవి లేకుండా నీట్గా తుడుచుకున్నామంటే రాగివి కానీ ఇత్తడివి కానీ చక్కగా మెరుస్తాయి. ఇంకా అలా పూజ సామాన్లన్నీ క్లీన్ చేస్తానమాట. పువ్వులు అయితే ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా, మళ్ళీ పూలు అవన్నీ దండల్లా కట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను లాంగ్ వీడియోలో. ఇంకా పువ్వులన్నీ కూడా ఇంకా దేవుడికి వేసుకొని పెట్టుకుంటానమాట. ఇంకా మందార చెట్టుకు కూడా ఈరోజు ఒక ఫ్లవర్ అయితే వచ్చింది, ఇంకా అది తీయడం కోసమనే వస్తున్నాను. వైట్ రోజెస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇంట్లో పువ్వులు ఉన్నాయి కనుక ఇంకా చెట్టుకే ఉంచేసాను. చెట్టుకుంటేనే కొన్ని పువ్వులు బాగుంటాయి అన్నమాట. ఇంక ఈ చిన్న నందివర్ధనం కూడా చక్కగా పోస్తున్నాయి ఇప్పుడు. ఇంకా తీసుకొచ్చేసి దేవుడికి చక్కగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. డైలీ పూజ ఎలా ఉంటుందో అలానే చేసుకుంటాను, కాకపోతే మండే రోజు సాటర్డే రోజు ఇలా హెడ్ బాత్ అది చేసుకొని చక్కగా చేసుకుంటాను. ఈరోజు ఏంటంటే నాకు పువ్వులు దండల్లా కట్టుకొని ఫుల్గా అన్ని ఫొటోస్ పెట్టుకోవాలని ఎప్పుడు ఉండేదనమాట. కాకపోతే ఇక్కడ దొరకవు కనుక ఈసారి ఎలానో పువ్వులు ఉండడం వల్ల అన్ని ఫొటోస్కి కూడా చిన్న చిన్న ఈ దండలు పెట్టుకున్నాను. చాలా నిండుగా కనిపించింది ఆ రోజు పూజ రూమ్ అంతా. నేను ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, లాంగ్ వీడియోలో మాలలది కట్టింది ఒకటి. ఇంకా నెక్స్ట్ రోజు తీసిన వీడియోనే ఇది. సండే రోజు వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఇది మండే రోజు మార్నింగ్ అనమాట. ఇవ్వండి చిన్న చిన్నగా ఇలా మాలలు అయితే కట్టుకున్నాను కదా. ఇంక ఇవైతే ఈ విధంగా దేవుడి ఫొటోస్కి అయితే పెట్టుకొని నిండుగా అయితే కనిపించింది అనమాట. ఆ రోజు చాలా బాగుండేది పూజ రూమ్ చూసుకోవడానికి. అలానే మందార పూలు కూడా ఉండేవి ఆ రోజు, ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాను. ఇంకా వాటిని కూడా ఒక్కొక్కటి పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇలా నిండుగా పువ్వులు ఉంటే ఎంత బాగుంటుందో అసలు, పూజ రూమ్ అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది.
ఇంకా నెయ్యి దీపాలు అవి వెలిగించుకొని చక్కగా పూజ అయితే పూర్తయిపోయిందనమాట. డైలీ చేసుకున్నట్టే చేసుకుంటాను. పువ్వులు అవన్నీ ఉన్నాయంటే చక్కగా నిండుగా కనిపిస్తది. ఇప్పుడు చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో, అన్ని ఫొటోస్‌కి మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. పువ్వులు చక్కగా నిండుగా ఉండేది ఆ రోజంతా. పూజ రూమ్ చూసుకోవడానికి ఎంత బాగుండేదో. ఇంకిలా పూజ అయితే అయిపోయింది. ఇంకా మా బాబు కూడా స్నానం అది చేపించాను. స్కూల్ లేకపోయినా మార్నింగ్ తొందరగానే అన్నీ అయిపోతున్నాయి అనమాట. నేను తొందరగా లేచానంటే ఆటోమేటిక్‌గా ఇంట్లో పనులన్నీ కూడా తొందరగానే కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా స్నానం అది అయిన తర్వాత మా బాబుకి కూడా అలా దండం పెట్టుకోమని ఇక్కడ ఎత్తుకొని చూపించి పెట్టేస్తున్నాననమాట. పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పించాలి. ఇప్పుడు జనరేషన్ అనే కాదు, అసలు ఇప్పుడున్న సమాజంలో భక్తి, భయం అనేవి లేకే చాలా వరకు దరిద్రం అయిపోతుంది సమాజం కూడాని. ఇంకా తర్వాత అయితే నేను బయట వైపున ఈ ముగ్గు అయితే వేసుకున్నాను. ఆల్రెడీ ఇంటిది ముందు వేశాను కదా, అదే ముగ్గు కొద్దిగా చిన్న డిఫరెన్స్ ఉన్నాయి అంతే. మార్నింగ్ వేయడానికి ఏంటంటే ఈ ఆపోజిట్లో ఉండే అంకుల్‌కి అడుగుతారనమాట ఈ రోడ్డు మొత్తముని. ఇంక అందుకని చెప్పి మళ్ళీ వేసినా పోతదని చెప్పి ఇంక అతనికి అడిగిన తరువాత 9 ఆ టైంలో అయితే వేశాను. ఇలా ఇంటి ముందు ముగ్గులుంటే ఎంత బాగుంటాయో అసలు చూడడానికి. ఇంకా పైనైతే శంఖం పూల చెట్టు అనమాట అది. ఆంటీ వాళ్ళు పెట్టారు పైన బకెట్‌లో వేసి. చాలా మంచిగా ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి. చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది బయట వైపు నుంచి. ఇంకా తర్వాత పూజ అంతా అయ్యాక నేను కూడా టీ అది పెట్టుకొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని టీ అది తాగేసాననమాట. ఇంకా తర్వాత ఇంట్లో పనులు చేసుకున్నాను. ఈ పెద్ద గ్లాస్ అని ఇంత తాగుతున్నాను అనుకుంటారేమో అని చూపిస్తున్నాననమాట. మా బాబుకి పాలు వేసి ఇచ్చాను. ఇంక అందుకని చెప్పి ఇంకోటి ఎందుకులే అని చెప్పి అందులోనే వేసుకొని నేను టీ తాగేసాను. మళ్ళీ క్లీన్ చేయాల్సింది కూడా నేనే కదా, అందుకని చెప్పి ఇంకా అలా కూర్చొని టీ అది తాగేసాననమాట. ఇంకా తర్వాత అయితే ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసుకున్నాను. ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా మామిడికాయలు అవి తీసుకొచ్చామని చెప్పి, వాటితో కొన్ని మామిడికాయలు తురిమేసి ఈ విధంగా తురుము పచ్చడి పెట్టుకున్నాను. కొన్ని ఇలా ఎండబెట్టానమాట ఉప్పు అది వేసేసి. అవి చాలా తక్కువలండి. ఈ విధంగా అయితే అయ్యింది ఆ రోజు మండే రోజు అయితే. ఇంకా ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ తురుము పచ్చడి రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉంది, కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి.